ఇక్కడ ఏమంటుండు, విజయ్ సర్కార్ తమిళనాడు సీఎంగా ఇళయ దళపతి విజయ్తో పదవి ప్రమాణం చేయించినటువంటి గవర్నర్ బుస్సి ఆనంద్, అదవ్ అర్జున, సెంగొట్టయన్, కీర్తన సహా 9 మంది మంత్రులతో కూడా హాజరైన రాహుల్ గాంధీ, రాష్ట్ర కాంగ్రెస్, లెఫ్ట్, బీజేపీ నేతలు సైతం చెన్నై నెహ్రూ స్టేడియానికి భారీగా వచ్చిన అభిమానులు, కార్యకర్తలు వేదికపైనే ఉచిత విద్యుత్ ఫైల్పై కొత్త ముఖ్యమంత్రి తొలి సంతకం, మహిళల టాస్క్ ఫోర్స్, యాంటీ నార్కోటిక్స్ ఫోర్స్ ఏర్పాటు పైన త్వరలో సచివాలయంలో బాధితులు, ఉన్నతాధికారుల అభినందనలు అంటూ చూస్తాను. సో ఒక సినిమా ఫేమ్ తోటి తమిళనాడులో ఒక పేరు సంపాదించి ఈరోజు రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం, తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించి గత 50 ఏళ్లుగా తమిళనాడును ఏలుతున్నటువంటి 2 కుటుంబాలు, 2 పార్టీలు, డిఎంకే, అన్నా డిఎంకే లాంటి బలమైనటువంటి ఆర్థిక మూలాలు, బలమైనటువంటి క్యాడర్ మూలాలు, బలమైనటువంటి సామాజిక వర్గ మూలాలు, బలమైనటువంటి అన్ని అవకాశాలు ఉన్నటువంటి 2 పార్టీలను ఢీకొట్టి ఈరోజు ఇంకొక ద్రవిడ పార్టీ ఆ తమిళనాడులో ప్రభుత్వాన్ని ఫామ్ చేయడం జరిగింది. మొదటిసారి ఎన్నికల్లో పార్టీ స్థాపించినటువంటి 14-15 నెలల్లోనే అధికారంలోకి వచ్చి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించి ఈరోజు అనేక ఒడిదుడుకుల మధ్య కేంద్రం బీజేపీ కేంద్ర ఒత్తిళ్లు తట్టుకొని కూడా కలబడి ఈరోజు అందరి మద్దతు కూడగట్టి ప్రభుత్వాన్ని ఫామ్ చేయడం జరిగింది. సో ఇది నిజంగా విజయ్ దళపతికి హ్యాట్స్ ఆఫ్ చెప్తాను. మీరు తమిళనాడు రాజకీయాలనే ప్రభావితం చేయడమే కాదు, ఈరోజు సౌత్ ఇండియా సంబంధించినటువంటి రాజకీయాలను కూడా ప్రభావితం చేసి మీ యొక్క పట్టును పెంచుకోవాలని చెప్పేసి కూడా ఈరోజు చాలా స్పష్టంగా మేము చెప్తా ఉన్నాం. నిజంగా మీ ప్రభావం తమిళనాడులో కాదు, సౌత్ ఇండియా మొత్తాన్ని కూడా మీరు ఒక ఆదర్శంగా నిలవాలి, మీరు ఒక బలమైనటువంటి నాయకుడిగా ఎదగాలి. కేంద్రం పైన యుద్ధం చేయడానికి మీ నాయకత్వంలో సౌత్ ఇండియా మొత్తం కూడా మీ నాయకత్వంలో పనిచేయాలని చెప్పేసి కూడా ఈరోజు మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే మీకు అంత ఇమేజ్ ఉంది, అంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, అంత ప్రజల మద్దతు ఉంది. 100% మీరు ఖచ్చితంగా ముందుకు రావాల్సిందే. త్రిష సందడి, విజయ్ ప్రమాణ స్వీకారోత్సవంలో త్రిష ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. లేత నీలి రంగు చీర, క్రీమ్ కలర్ బ్లౌజ్ ధరించి కొప్పున పూలు, మెడలో వజ్రాల నెక్లెస్ తో వేదిక వైపు వస్తున్నటువంటి త్రిషను చూసి టీవీకే కార్యకర్తలు చప్పట్లతో స్వాగతించారు. ముందు వరుసలో ఆసీనులైనటువంటి విజయ్ తల్లిదండ్రులు త్రిష పలకరించారు. విజయ్ తల్లి శోభను ఆప్యాయంగా కౌగిలించుకున్నారు. తర్వాత కార్యకర్తల వైపు చేతులు ఊపుతూ వెనుక వరుసలో కూర్చున్నారంటూ చూస్తాం. సో స్పష్టంగా చెప్పిండు, నేనే పవర్ సెంటర్, నాకు ఇంకో పవర్ సెంటర్ లేరు, నేనే నిర్ణయాలు తీసుకుంటా, ఎవరి నిర్ణయాలు కూడా తీసుకొని చెప్పి చాలా స్పష్టంగా విజయ్ చెప్పడం జరిగింది. ఇప్పుడు త్రిష అక్కడ ఎమ్మెల్యే మంత్రి అవుతుందా అనేది బలమైనటువంటి చర్చ జరుగుతూ ఉంది. మరి ఏం జరుగుతుందో ఏందో చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది.